ఏదైతే ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో రోజ్వుడ్ కట్టెతో ప్రత్యేకంగా చేసినటువంటి గణపతికి నిత్య పూజలు అందుకుంటున్నాడు. వినాయక చవితి సందర్భంగా కూడా ఈ సంవత్సరం ఒక కట్టె గణపతిని ప్రతిష్ఠించి ఈ యొక్క 9 రోజుల పాటు స్వామివారికి విశిష్ట పూజలు అందించడం జరుగుతోంది. అందులో భాగంగానే కూడా నేను ఈ యొక్క అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కర్ర గణపతి విశిష్టత, అలాగే అది ఎక్కడ తయారు చేయించడం జరిగింది, ఈ 9 రోజుల పాటు గణనాథుని పూజల అనంతరం ఆ యొక్క ప్రతిమను ఎక్కడ ప్రతిష్ఠిస్తారు, అలాగే ఈ యొక్క ఆ గణపతిని పూజించడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి అన్న విషయాలను కూడా స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రామస్తులను అలాగే ఒక కర్ర గణపతి నిర్వాహకులను ఒకసారి అడిగి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ ఏదైతే అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేముల లచ్చగౌడ్ సత్యమ్మ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భవనంలో కూడా ఈ యొక్క కర్ర గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతోంది. మనం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భవనంలో సత్యమ్మ లచ్చగౌడ్ వేముల కళ్యాణ మండపంలో కూడా ఈ యొక్క కర్ర గణపతిని ఏర్పాటు చేసిన చూస్తుంది. ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలో భాగంగా కూడా వల్లభ గణపతి రోజ్ కట్టెతో చేసిన గణనాథులు అని చెప్పి చేశారు. ఈ ఏదైతే గణనాథునికి 9 రోజుల పాటు ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నది వివరాన్ని కూడా వివరించడం జరిగింది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు శనివారం వరకు పూర్ణాహుతి పండిత సంస్కారం తర్వాత శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం తీసుకొచ్చి చేసే కార్యక్రమాలని ఇక్కడ ఫ్లెక్సీలో వివరించడం జరిగింది. అలాగే ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కర్ర గణపతి విశిష్టతలేంటి, అలాగే ఎవరెవరు ఈ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది, ఇప్పటి వరకు అంటే ఒక గణపతిని తీసుకురావడానికి ఎంత మేర ఖర్చు అయిందన్న వివరాలను వివరించడానికి స్థానిక గ్రామస్తులు ఉన్నారు. అడుగుదాము. నమస్తే అన్న, మీ పేరేంటి, ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతోంది? నా పేరు సల్ల చిన్న బొర్రన్న, హిందూ సేవ సమితి అధ్యక్షుడిని. మా గ్రామంలో ఇప్పుడు ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజ్వుడ్ కట్టెతో చేసిన వల్లభ గణపతి నవరాత్రి ఉత్సవాలు హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలందరి భక్తుల సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు. వాస్తవంగా గణపతికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజుల పాటు నిత్య పూజలు చేయడం జరుగుతుంది? ఇది మైసూర్లో రోజ్వుడ్తో చేసిన వల్లభ గణపతి. దీని ప్రైజ్ వచ్చేసి 9 లక్షలు. కాకపోతే ఈ నిర్మాణం ఎవరైతే చేశారో వాళ్లకు మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితం ఉండడం వల్ల ఆ రాకేష్ రెడ్డి గారి వాళ్ళకున్న సన్నిహితం వల్ల మాకు 6 లక్షల రూపాయలకు వచ్చింది. అంటే ఆయన ద్వారా మాకు ఒక 3 lakhs డిస్కౌంట్ ద్వారా మాకు 6 lakhsకి వచ్చింది. ఇది ఎన్ని రోజుల శ్రమ ఉంటుంది అంటే మాకు అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది సుమారు 8 నెలల సమయం పడుతుంది ఈ విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేయాలంటే. కాకపోతే మా అదృష్టం ఏంటంటే మేము కట్టె గణపతి పెట్టాలన్న ఆలోచనలో నిర్మలు అక్కడక్కడ చాలా ప్రదేశాల్లో తిరిగి రావడం జరిగింది. అయితే మా ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే ఆయనకున్న హైదరాబాద్లో ఏదైనా ఒక మంచి షాప్కి వెళ్ళండి, అక్కడ మంచి విగ్రహం తయారు చేసి ఇస్తారు మీకు, టేక్ కట్టే కానీ ఇంకా మామూలు కట్టే కానీ అలాంటి ఏదైనా సలహా సూచన దొరుకుతుందేమో అని మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మా ఆలోచన ఏంటి, ఇక్కడ మేము నిర్మల్లో చూసిన విగ్రహాలు కొన్ని చూపించడం జరిగింది. అయితే అతను ఏమన్నాడంటే వద్దు ఇది బాగాలేదు, పెట్టేది పెడుతున్నాం కదా, మన గ్రామానికి మంచిగా ఉండేలాగా మంచి విగ్రహం పెడదాము రోజ్వుడ్ కట్టెతో అని చెప్పేసి అతనికి ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేయడము, అతను ఆ ఫోటో పంపడము. మా అదృష్టం ఏంటంటే ఇది ఆల్రెడీ వినాయకుడు తయారు చేసి ఉండడం వల్ల మా గ్రామానికి వచ్చింది. మేము ఆర్డర్ పెట్టి అది తయారు చేసి ఇక్కడికి రావాలంటే ఈ సంవత్సరం మాకు ఈ అదృష్టం దక్కేది కాదు. మా అంకాపూర్ చేసుకున్న పుణ్యఫలం కావచ్చు, ఆ వినాయకుడు తయారు చేసింది ఉండడము, మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడము, ఈ గణపతిని మా గ్రామానికి వచ్చి పూజలు అందుకోవడం. ఈ 9 లక్షల రూపాయలు అయితే ఏదైతే గణేష్ ఉత్సవాలకు అలాగే ఈ వినాయక చవితి సంబరాలకు ఈ మనీ అంతా మేము ఎవరెవరు దాతల సహకారం, గ్రామాభివృద్ధి సహకారం?
గ్రామాభివృద్ధి కమిటీ మాకు ఈ ఫంక్షన్ హాల్ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఈ పూజలు అందుకుంటున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాకు కల్పించిన వసతి. ఇక నిధులు అనేటివి స్వచ్ఛందంగా మా గ్రామ ప్రజలందరూ భక్తితో వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ వల్లభ గణపతి అనేది అంటే ఈ వినాయకుడికి 16 ఆకారాలు. ఈ మా గ్రామంలో ప్రతిష్ఠించుకున్న ఈ విగ్రహ ఆకారం పేరు వల్లభ గణపతి. ఈ వల్లభ గణపతి అనేది మా పూజారి గారు చెప్తే అప్పటి వరకు మాకు కూడా తెలియదు. భారతదేశం మొత్తంలో ఆంధ్రాలో రాజమండ్రిలో సామవేద షణ్ముఖ శర్మ గారు నిర్మించిన ఒక వల్లభ గణపతి ఆలయం ఉంది. భారతదేశంలో రెండవది, తెలంగాణలో మొట్టమొదటి మా అంకాపూర్ గ్రామంలోనే ఈ వల్లభ గణపతి అనేది ఉంది. అయితే ఈ 27వ తారీఖు నాడు వినాయక చవితి సందర్భంగా మేము ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకున్నాం. 11 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూజ, అర్చన, హారతి, అలాగే గణపతి హోమము, అలాగే సాయంత్రం అభిషేకాలు, అలాగే మరునాడు గరిక పూజతో స్వామివారికి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఆ మర్నాడు సిద్ధిబుద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ మర్నాడు స్కూల్ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి స్కూల్ పిల్లల చేత పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 108 రకాల నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ నిన్నటి కార్యక్రమం దీపాలంకరణతో నిన్నటి పూజా కార్యక్రమం. మళ్ళీ ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతము. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి శివలింగార్చన కార్యక్రమాలు. ఈ పూజా కార్యక్రమాలన్నిటి నిజంగా చెప్పాలంటే మా పూజారి గారు వేద పాఠశాలలో చదువుకున్న ఒక గోల్డ్ మెడలిస్ట్. అంత గొప్ప చదివిన వేద పండితుడు అవ్వడం వల్ల ప్రతిరోజు ఒక్కొక్క విధమైన పండగలతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిజానికి మా గ్రామానికి ఈ పూజారి దక్కడం అనేది మా పూర్వజన్మ సుకృతం కూడా. ఇందులో భాగంగా నిమజ్జనం తర్వాత గణపతిని ఎక్కడ పెట్టారు? నిమజ్జనం తర్వాత ఈ వల్లభ గణపతిని రామాలయం ఉంది మాకు, ఆ రామాలయంలో భద్రపరుస్తాం. ప్రతి సంవత్సరం ఈ విధంగానే వినాయక చవితి సందర్భం ఉత్సవాలను జరుపుకుంటాం. స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక గణపతి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో మొట్టమొదటిగా ఉండడంతో కూడా ఇక్కడ పర్యాటకుల తాకిడి అలాగే భక్తుల తాకిడి కూడా పెరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమంటా ఉన్నారు వాళ్ళని అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి, నా పేరు భాగ్యశ్రీని. అది కర్ర గణపతి అని అంటే ఎక్కడో వెళ్ళి చూడాలని అనుకున్నాము. కాకపోతే అక్కడ మాకు వీలు కాక మా భగవంతుడే మా దగ్గరికి వచ్చినట్టు ఇక్కడ శ్రీ వల్లభ గణపతి అనేది నామకరణం చేశారు. ఇక్కడ అంకాపూర్లో ఇది రోజ్వుడ్ దించి బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. కాకపోతే మైసూరు నుంచి తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చేసి ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోజు హారతులు కానీ రోజు ఒక రకమైన పల్లకి సేవ కానీ భగవంతుడి కళ్యాణం కానీ కుంకుమార్చన పిల్లలకు విద్య గురించి చేయడం కానీ ప్రతిదీ కానీ రోజు మళ్ళీ మేము కోలాటం ఆడుతున్నాము. రోజు వచ్చిన వాళ్ళకి వేరే పక్కన ఊరు వాళ్ళు మొత్తం చాలామంది వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినాము. కాకపోతే ఒకటి ఏంటి అంటే మాకు ఇక్కడ ఈ గణపతి అంకాపూర్ రావడం మా అదృష్టం. కాకపోతే ఒకటి వీళ్ళందరూ దర్శనం చేసుకోవాలా అని ఎక్కడో కాకుండా మన దగ్గరగా భగవంతుడు మన దగ్గరగా ఉన్నారు. మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైనా కానీ ఇక్కడికి వస్తే గుడికి వచ్చిన ఆనందంని మేము అనుభవిస్తున్నాం. ఈ యొక్క వల్లభ గణేశుడు ఉన్నాడు. నిజంగా మనము కర్రగణపతి చూడాలంటే పాలాజీ వెళ్ళవలసి వస్తుండే. ఇంకా తర్వాత డొంకేశ్వర్లో కూడా ఉందట. అది ఆ డొంకేశ్వర్ వెళ్ళి మా వాళ్ళు కూడా ఆ డొంకేశ్వర్ చూసి అక్కడ ముడుపులు చెల్లించి వచ్చారు. నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ మా ఇదేలాగా కర్రగణపతిని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మా హిందూ సమితి వాళ్ళు పోయి అక్కడ మొక్కి ఆ యొక్క ముడుపు కట్టడం వల్లనే ఇదే సంవత్సరం లోపల మాకు ఆ పని జరిగింది. మొన్ననే గణేశుడు ఈసారి పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళి కూడా ఆ యొక్క ముడుపుని ఇప్పించి వచ్చేసినాం. అయితే ఒకటేంటంటే ఈ కర్రగణపతిని చూడడానికి ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తరలి వస్తున్నారు. మాకు ఎంతో ఆనందము, సంతోషము. ఇంకోటి ఏంటంటే నిజానికి ఈ యొక్క ఆదర్శమైనటువంటి గ్రామం లోపల ఈ ఆదర్శమైనటువంటి వినాయకుడు మన తెలంగాణ రాష్ట్రం లోపలే కావాలనేది మా అందరి యొక్క సంకల్పం ఉండే. ఆ సంకల్పాన్ని మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక సహాయ సహకారాలు అందించి ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది అందరు కూడా మా గ్రామంలోని అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నామండి. అంకాపూర్ గ్రామంలో ఈ ప్రత్యేకంగా కర్ర గణపతి ఏర్పాటు చేయడం వల్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి అడుగుదాం. చెప్పండి అమ్మా, మీ గ్రామంలో కర్ర గణపతి ఏర్పాటు చేయడం ఏమనుకుంటున్నాం? అసలు సంతోషంగా ఉంది. ఒకప్పుడు మాకు పాలాజీలో ఉండేది, కానీ మా ఊర్లో
రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బాలాజీ వెళ్ళేవాళ్ళు మా ఊర్లో దర్శించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మేము ముఖ్యంగా మా హిందూ సేవా సమితి వాళ్ళు మాకు ఇలా ఎంతో కష్టపడి అరేంజ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అందరు మహిళలు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. కర్రగణపతి ఉండడం వల్ల ఒకేసారి కాకుండా 10 సార్లు ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం పూజ చేసుకోగలుగుతాం. మేము ఒకేసారి నిమజ్జనం చేసి చేయడం కాకుండా ప్రతి సంవత్సరం మళ్ళీ మనము పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కర్ర గణపతికి ఎలాంటి పూజలు అందిస్తున్నారు అంటే ఏం చేస్తారు? కర్ర గణపతికి మేము రోజు ఒక గరక పూజ, విద్యాలంకరణ, దీపాలంకరణ, విద్యాభ్యాసము, హోమలు, కుంకుమార్చనలు, రుద్రాభిషేకము ఇలాంటి పూజలు డైలీ చేసుకుంటున్నాము. మనం నార్మల్గా పెట్టుకునే వినాయకుడి దగ్గర అయితే అవేమి చేసుకోము. ఎక్కడా లేనటువంటి విశేషమైన వల్లభ గణపతి మా ఊరికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఎక్కడో పాల్దేలో ఉంది అన్నారు, అక్కడ జరిగే పూజలే రోజు ఇక్కడ యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు, మహిళలంతా ఉత్సాహంగా పాల్గొనడము చాలా ఆనందంగా ఉందండి. ఆదర్శ గ్రామమైన అంకాపూర్కి ఇది ఒక రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. కర్ర గణపతి రావడం హిందూ సమితి వారు ముందటికి వచ్చి మన తెలుగు సాంప్రదాయాలు అన్నీ ఇది కాకూడదని ఈ గణపతి తెచ్చి విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది. రోజుకి భక్తులు ఎక్కువగా వస్తున్నారు. తెలిసిన కొద్దీ మీడియా ద్వారా తెలిసిన కొద్దీ ఎక్కువగా రావడం జరుగుతుంది. అన్నప్రసాదాలు అన్నీ చేయడం జరుగుతుంది. ఆదర్శ గ్రామీణ అంకాపూరు అన్నింటిలో పసుపు పంటలో పాడి పంటలో ఉండడమే కాకుండా ఫస్ట్ టైం కర్ర గణపతిలో ముందరికి రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మాలాంటి ఆదర్శ గ్రామం 10 మందికి కావాలని అనుకుంటున్నాం. మేము ముఖ్యంగా మా హిందూ సేవా సమితి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాకు ఇలాంటి పూజలు దొరికించినందుకు, ఇలాంటి సదుపాయం కలిగించినందుకు ముఖ్యంగా. 9 రోజుల పాటు విశిష్ట గణపతికి కర్ర గణపతికి నిత్య పూజలు అందించాలన్న సహకారంతో అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కర్ర గణపతికి నిత్య పూజలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎవరెవరి సౌజన్యంతో సహాయ సహకారాలతో కూడా గణనాథుడు పూజలు అందుకుంటా ఉన్నాడు, ఎలాంటి పూజలు చేయడం జరుగుతూ ఉందని వేద పురోహితులు మనకు వివరిస్తారు. అలాగే కర్ర గణపతి విశిష్టతను, కర్ర గణపతిని పూజించడం వల్ల జరిగే లాభాలు ఏంటి అన్నది ఈ యొక్క పంతుల మాటల్లోనే విందాం. నమస్కారం పంతులు గారు, మీ పేరు చెప్పండి. నా పేరు చక్రవర్తి తేజాచార్య. కర్ర గణపతి విశిష్టత శారదే శారదాం భోజవదనావదనాంభుజే సర్వదా సన్నిధిం కుర్యాత్. ఓం గణానాన్వా గణపతిం వవామహే కవిం కవేన ఉపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనుశ్రవణోతిభిస్సిద్ధసాదరం. మహాగణపతే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఇక్కడ మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క వినాయకుడు పేరు వల్లభ గణపతి. అయితే వల్లభ గణపతి అని పేరు పెట్టడానికి విశిష్టత ఏమిటి అంటే, శ్రీ విద్యా సాంప్రదాయంలో 32 రకాలైనటువంటి గణపతి స్వరూపాలు ఉన్నవి. అందులో చాలా ముఖ్యమైన 16, అందులో ఉత్కృష్టమైనటువంటిది వల్లభ గణపతి. వల్లభ గణపతి దానికి ఒక కథ ఉంది, పురాణ చారిత్రక ఆధారాలు ఉన్నాయి వల్లభ అవతారానికి. అయితే వల్లభ గణపతిని పూజించడం వల్ల శత్రువులు అనేటువంటి వారు ఉండరు అని ఒక శాస్త్ర ప్రమాణం. తద్వారా వల్లభ గణపతి అనే పేరు పూజ చేయడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ నుండి కొందరు, మా గ్రామంలో నుండి కొందరు యువకులు, హిందూ సేవా సమితి సభ్యులు పాలజ్ కానీ, పక్కన డొంకేశ్వర కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టె గణపతి దగ్గరికి వెళ్ళడం, అక్కడ దాన్ని చూడడం, వీళ్ళు ఇక్కడ డొంకేశ్వరలో ఒక ముడుపు లాంటిది వేసి మా గ్రామంలో కూడా నిర్మాణం జరగాలి, ఏర్పాటు చేసుకోవాలని ప్రార్థన చేయడం, వారు ఇక్కడ మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి గారి దగ్గర వెళ్ళడం, దానికి వారు సానుకూలంగా స్పందించి, నార్మల్గా అయితే కేవలం ఈ యొక్క చెక్కతోనో కలపతోనో కాకుండా, టేకుతోనో కాకుండా ఈ రోజువుడితో చేస్తే 100 సంవత్సరాలు మన్నిక ఉంటుంది ఆ విగ్రహం అని చెప్పడం, వారికి పరిచయం ఉన్నటువంటి యొక్క మైసూరు ప్రాంతంలో దీనికి సంబంధించిన నిష్ణాతులైన వాళ్ళ దారి నెంబర్ తీసుకోవడం, వాళ్ళు మాట్లాడడం, వారే అన్నీ వెనుక నుండి ప్రోత్సాహం చేయడం, వీళ్ళు వెళ్ళి అక్కడ చూసి మాట్లాడితే ఒక అదృష్టం ఏంటంటే, కేవలం గణపతి రెడీ కావాలని సుమారు సంవత్సర కాలం పడుతుంది వాస్తవానికి, దాన్ని అంతా పూర్తి వర్క్ చేయాలంటే. ఒక అదృష్టం ఏమిటంటే, వీళ్ళు పోయేసరికి అక్కడ విగ్రహం రెడీ ఉన్నది. దీన్ని వాళ్ళు నాకు ఫోటో పెట్టడం, అద్భుతంగా ఉంది, కలగా ఉందని చెప్పడం, పరిపరి విధాల వెంటనే దీన్ని ముందుకు పోవడం జరిగింది. తద్వారా స్వామివారికి విశేషమైనటువంటి యొక్క పూజలు, విశేషమైన ఆరాధన ఉత్సవాలు ప్రస్తుతం ఇక్కడ మా గ్రామంలో సాగుతున్నాయి. అయితే ఈ వల్లభ గణపతికి క్షేత్రంలో మేము ఏం చేశామంటే, కేవలం ప్రతి గణపతి దగ్గర మొదటి రోజు ప్రారంభమై 9 రోజులు, 11 రోజులు, 7 రోజులు, 3 రోజులు, 5 రోజులు ఉత్సవం ఉంటుంది.
మా దగ్గర 11 రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం నిత్య గణపతి హోమంతో ప్రారంభమై సాయంకాలం ప్రదోషకాలంలో గణపతికి అర్చన, ఒకరోజు గణపతి కళ్యాణం, ఒకరోజు మా సుహాసిని మాతలచే కుంకుమార్చన, మరొక రోజు ఇవాళ ఉదయం సామూహిక సత్యనామృతాలు, ఇప్పుడు సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమాలు, ఇట్లా చేస్తున్న వివిధ రకాల కార్యక్రమాలు. నిన్నటి రోజున పల్లకి సేవ, విశేషమైన కార్యక్రమాలతో ఉత్సవం అద్భుతంగా చేయడం జరుగుతుంది.